అందరికీ నమస్కారం. నా ఎన్‌కేఎస్ డివోషనల్ స్వాగతం. గీతా జయంతి, దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా గీతాచార్యుడైన శ్రీకృష్ణుని, భగవద్గీతను, దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తూ దత్త చాలీస పారాయణ చేస్తాను. హరి ఓం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవ సనాతనః వసుదేవాత్మజః పుణ్యో లీలా మానుష విగ్రహః. హరి ఓం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబా త్వాం మనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీ గీతామాత నమోస్తుతే. దత్తాత్రేయ స్వామి ధ్యానం. సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధిప్రదాతాయ దత్తాత్రేయాయ నమో నమః. దత్తం భజే, గురుదత్తం భజే. వల్లభాపురవాస దత్త ప్రభో భక్తులగాచే భగవంత. వల్లభాపురవాస దత్త ప్రభో భక్తులగాచే భగవంత. జగద్గురుడవు నీవయ్యా, ఈ జగతికి మూలం నీవయ్యా. వల్లభాపురవాస దత్త ప్రభో భక్తులగాచే భగవంత. జగద్గురుడవు నీవయ్యా, ఈ జగతికి మూలం నీవయ్యా. అత్రి మహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం. అవనిపైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయేరయా. ప్రణవ స్వరూప ఓ దేవా, వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమునొసగి వారల బ్రోచితివి. సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగం బోధించి యోగుల పాలిటి దైవమువై యోగిరాజువై నిలిచితివి. బ్రహ్మదేవుని తలపులను అక్షర పరబ్రహ్మయోగమును తెలిపి పునఃసృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవయ్యా. మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడెనయ్య దేవేంద్రుడు. నీ నిజ రూపం తెలియగనే నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నీ నిజతత్వమును తెలిపితివి. జంభాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిన్ను ప్రార్థింప అసురుని ద్రించిన అనఘప్రియ. స్మర్తృగామి అని తెలుసుకొని బలాదనుడిని స్మరింప ప్రత్యక్షంభై నిలిచితివి. వజ్రకవచమును బోధించితివి. కార్తవీర్యుని రక్షించి సహస్రబాహుల బలమొసగి అష్టసిద్ధులా నిచ్చితివి. అమిత పరాక్రమం చేసితివి. అశాంతి నొందిన రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్త అవధూత రూపమున శాంతి నొసగి బ్రోచితివి. శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్ను చేరి సేవించగా
త్రిపుర రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీవయ్యా. మదాల సమాత సంకల్పం అలర్కుడు నిన్ను చేరగనే యోగ విద్యను తెలిపితివి, యోగీశ్వరుని చేసితివి. బ్రహ్మ రాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నిన్ను చేరగనే ముప్పతిప్పలు పెట్టితివి, మురిపెముతో దరి చేర్చితివి. విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమునకు వచ్చితివి, సుశీలమ్మ పిలవగనే అనలుడు సూర్యుడు వచ్చిరయా. కోరికలేమియులేనట్టి ఆ దంపతులను దీవించి అద్భుతమైన మంత్రమునొసగి జనహితకారిని చేసితివి. కాశీలో స్నానమట, కొల్హాపురిలో భిక్షమట, చంద్రభాగలో చేతిని కడిగి తుంగభద్రలో నీటిని త్రాగి సహ్యాద్రిపురమున వాసమట, మాహురుగడలో నిద్రయట. చిత్రమయాని సంచారం యోగీశ్వరేశ్వర చక్రవర్తి. కలియుగమందున శ్రీపాదుడవై గురు భక్తులను బ్రోచితివి, నరసింహ సరస్వతిగా స్వామిగా నీవు గురు భక్తిని ఇలా చాటితివి. మాణిక్య ప్రభువుగా నీ లీలలో చూపి స్వామి సమర్థునిగా భక్తులగాచి సాయినాథుడై షిరిడిలో వెలసి ఆశ్రితులను కాపాడితివి. నిరతము నిన్ను స్మరించే విఠలుడు పలికిన పలుకులివి, పలికిన వారిని పరిరక్షించు వల్లభాపురవాస గురుదత్త. శ్రీ గురు చరితము చదవండి, సద్గురు శక్తిని తెలియండి, భక్తితో మీరు కొలవండి, దత్తదేవ కృప పొందండి. మంగళమయ్య గురుదేవ, సచిదానంద సద్గురుదేవ, మంగళకరుడవు నీవయ్యా. భక్తుల బ్రోవుము గురుదత్త, మంగళకరుడవు నీవయ్యా. భక్తుల బ్రోవుము గురుదత్త, భక్తుల బ్రోవుము గురుదత్త, భక్తుల బ్రోవుము గురుదత్త. జై